జకర్యా గ్రంథం 5వ అధ్యాయము మరి 2వ వచనం దగ్గర నుండి చూద్దాము. దేవుడు ఏదైనా ఆయనకు కోపం వచ్చినప్పుడు ఏదైనా సరే ఒక తెగులును పంపించి నువ్వు ఇది చేసిరా అంటే ఆ తెగులు వచ్చేసి ఆ పనులన్నీ చేసి వెళ్తుందంట. దేవుడు అగ్నిని పంపించి నువ్వు వెళ్ళి పలానా చోట దహించి వచ్చేసి పలానా వాళ్ళని పలానా ఇళ్ళని పలానా ప్రదేశాలని అంటే అది దహించి వచ్చేస్తుందట. ఆ తర్వాత శాపాన్ని తెగుళ్ళని పిలిచి దేవుడు నువ్వు పలానా చోటకు వెళ్ళి నువ్వు పలానా ప్లేస్లో వ్యాపించి వాళ్ళని చంపేసిరా అని దేవుడు చెప్తే అవన్నీ కూడా తూచా తప్పకుండా దేవుని మాట వినువాటిగా ఉంటాయి. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కాబట్టి. ఇక్కడ జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. నీకేమి కనబడుచున్నదని నన్ను అడుగగా 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పున గల ఎగిరిపోతున్న పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటే భక్తుడికి దేవుడు చూపించి ఇలా చెప్తున్నారనమాట, కొన్ని విషయాలు చూపించి. అందుకు అతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళి శాపమే. ఆ ఎగిరేటటువంటి పుస్తకాన్ని చూపించి అదేదో కాదు, భూమి మీద ప్రయాణిస్తూ మరి వాళ్ళని నాశనం చేయటానికి వెళ్ళేటటువంటి శాపము ఇది అని చెప్పారనమాట. దానికి ఒక ప్రక్కన రాసిన దాన్ని బట్టి దొంగిలు వారి మీదకి ఆ శాపం వెళుతుంది. ఆ తర్వాత అప్రామాణికులందరి మీదకి ఆ శాపం వెళుతూ ఉంది. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారంటే అది దొంగల ఇండ్లలోనూ, అదేంటే శాపం అన్నమాట. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోనూ ప్రవేశించి అబద్ధాలు చాలా చెప్పేస్తూ దేవుడి మీదట్టు అంటారు. చాలా తేలిక చాలామంది. దేవుడంటే ప్రతి ఒక్కరి దృష్టిలో ఎంత తేలికో చెప్పలేము. ఊరినే అలా వచ్చేస్తుంది అన్నమాట దేవుని నామం. మరి ఆయన నా నామాన్ని ఎవరు అనవసరంగా ఉచ్చరించవద్దు అని చెప్పి దేవుడు చెప్తూ ఉంటే దేవుడి మీదట్టు అమ్మదము దేవుడితోడు రకరకాలుగా ఒట్లేస్తూ ఉంటారనమాట. ఆ రకంగా దేవుని కోపం ఇలాంటి వాళ్ళ మీద వచ్చినప్పుడు ఆ శాపాన్ని పంపిస్తే ఆ శాపం అది దొంగల ఇండ్లలోనూ, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయి వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి, అది వాళ్ళ ఇళ్లలో ప్రవేశించి వాళ్ళ ఇళ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. ఇళ్లలో ఉండి ఏం చేస్తూ ఉంటుందంట, మరి నాశనం చేస్తూ ఉంటుందంట. దేన్ని అని అంటే వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను, ఆ ఇంటి దూలాలని, ఆ ఇంటికి ఉన్నటువంటి రాళ్ళని, ఇలాంటివి నాశనం చేస్తూ ఉంటుందంట శాపం. అంటే మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, పాపం చేసినప్పుడు మరి దేవుని ఆజ్ఞను మీరినప్పుడు ఇలాంటి వాటికి మన మీద ఆశ కలుగుతూ ఉంటుందంట. మనల్ని నాశనం చేసేవిగా ఉంటాయి ఈ శాపాలు, దేవుడు పంపించేటటువంటి ప్రతి. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల దేవుడు ఏం చెప్పారంటే నా ఖడ్గము సంచరిస్తూ ఉన్నది అని చెప్పారు. అది సంచరిస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళి ఎవరిని వధించమంటే వాళ్ళనే వధించి వస్తుంది అని చెప్పి మీనింగ్ అన్నమాట. ఎంత పవర్ఫుల్ గాడ్ చెప్పేటటువంటి మాటలు మనం వినకపోతే మనం నష్టపోవారంగా ఉంటాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. దేవుడు మరి కొన్ని కోట్ల సార్లు మనకు చెప్పి 1-2 సార్లు ఆయన కోపం వస్తుంది, మనం తట్టుకోలేనిదిగా ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినప్పుడు, ప్రేమించేటప్పుడు, సరిచేసేటప్పుడే మన ప్రవర్తన సరి చేసుకుంటే మనకు అది మేలు.